సినీ గోయర్ వ్యూవర్స్కి నమస్కారం అండి. నా పేరు విక్రమ్ శేఖర్. నేను సశేషం అనే మూవీలో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నేను ఇందుట్లో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక డిఫరెంట్ రోల్ అండి. రొటీన్ మాస్ స్టైల్ కాకుండా, క్లాస్ స్టైల్ కాకుండా ఒక పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉన్న రోల్ చేస్తున్నాను నేను దీంట్లో. అండ్ క్యారెక్టరైజేషన్ వైజ్గా వస్తే మాత్రం ఒక మంచి పర్ఫార్మెన్స్ తోటి వెళ్ళే క్యారెక్టర్. అండ్ ఈ సినిమా సశేషం మూవీలో మెయిన్ హీరో కానీ విలన్ కానీ స్టోరీ అనండి మెయిన్. దీంట్లో ఆ నెరేషన్లోనే హీరో కానీ హీరోయిన్ కానీ అదర్ క్యారెక్టర్స్ కానీ ట్రావెల్ అవుతున్నాయి, కానీ సపరేషన్ అంటూ హీరో క్యారెక్టరైజేషను హీరో సపరేషన్ అంటూ లేదండి. స్టోరీ త్రూ వెళ్ళే క్యారెక్టర్స్ తోటే మేము వెళ్తున్నాము. ఫస్ట్ టైం అయినా కానీ ఒక మంచి కాన్సెప్ట్ తోటి మా స్టోరీ స్క్రీన్ ప్లే రైటర్ బాలాజీ గారు ఎంచుకున్న సబ్జెక్ట్ కానివ్వండి, మా డైరెక్టర్ శ్రీకిషోరు తన డైరెక్షన్ తీసే విధానంతో కానివ్వండి, కొత్తగా ప్రజెంట్ చేద్దాం, మనం అంతా యూత్ అందరం కలిసి మనం కొత్తగా ప్రజెంట్ చేద్దాం, ఈ రొటీన్ సబ్జెక్ట్లో కాకుండా ఒక డిఫరెంట్ వేలో వెళ్దాం మనం అనేసి ఒక కొత్త సబ్జెక్ట్ని ఎంచుకొని మంచి ప్రజెంటేషన్ తోటి మీ ముందుకు వస్తుందండి ఈ సినిమా. బేసిక్గా మాది ప్రాపర్ వచ్చి ఖమ్మం దగ్గర అండి, మల్లుపల్లి విలేజ్. అండ్ నేను ఇండస్ట్రీకి రావాలని ప్రిపేర్ అయ్యే వచ్చానండి. బట్ ఆర్టిస్ట్గా అవుతానా లేదనేది వదిలిపెడితే ఇండస్ట్రీలో ఏదో ఒక డిపార్ట్మెంట్, ఉన్న అన్ని క్రాఫ్ట్స్లో ఏదో ఒక దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీలోనే ఉండాలని డిసైడ్ అయ్యి నేను ఇండస్ట్రీకి వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళు ట్రావెల్ చేస్తూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వెళ్తూ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కానివ్వండి, అదరు టెక్నికల్ కెమెరా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ శ్రీకిషోర్ దీనికి డైరెక్టరు. అండ్ తను హాంకాంగ్లో మన తెలుగు డ్యాన్స్ టీచ్ చేస్తారు. తను నాకు ఫ్రెండ్. మనం ఒక సబ్జెక్ట్ చేద్దాం, ఒక మూవీ స్టార్ట్ చేయాలనుకొని దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు ఈ సినిమాకి హీరోని వెతికే టైంలో నన్ను చూజ్ చేసుకున్నారు. అంటే వేరే ప్రయత్నాలు వర్కౌట్ కాక ఇంకా బెటర్ ఆప్షన్ మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకన్నట్టుగా దీనికి చూజ్ చేసుకున్నాను నన్ను. దాని ద్వారా నేను ఈ మూవీలో నాకు అవకాశం వచ్చింది. అండ్ బేసిక్గా నేను అనుకొని వచ్చిన ఫీల్డ్ ఇది, ఇండస్ట్రీకే రావాలి అని ఆల్రెడీ నేను నా స్టడీ అయిపోయిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను. కంప్లీట్గా మన ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఇండస్ట్రీలోనే ఉండాలని డిసైడ్ అయ్యి వచ్చాను. బై లక్కీలీ అండ్ ఎలాగో మనం అనుకున్న విధంగా అయితే ఇండస్ట్రీకి చేరాము. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీయే హీరోగా దొరకటం నాకు, అది ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు చేసే మూవీలో దొరకటంతో నాకు కొంచెం కంఫర్టబుల్ జోన్ ఉందండి ఈ మూవీలో చేసేటప్పుడు. ఎందుకంటే ఒక అంతా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరిగింది షూటింగ్ అంతా కూడా. ఎవరు అంతా ఫ్రెండ్లీగా వెళ్తూ ఈ సీన్ కావాలి, ఇలా కావాలని చెప్పి అంతా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో చేసామండి. ఫ్యామిలీ నుంచి అంటే ఎవరు లేరండి. బేసిక్గా అసలు మా ఫ్యామిలీకి ఇండస్ట్రీనే టచ్ లేదు. మాది బేసిక్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. అండ్ నాకు పర్సనల్గా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి ఆ పాయింట్ తోటే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇన్స్పిరేషన్ అంటూ పర్టికులర్గా ఒక్కళ్ళని కాదండి. బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచే మీడియా టీవీ ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. దాంతో ఎప్పటికైనా స్క్రీన్ వెళ్ళాలి, ఆ ఇండస్ట్రీకే వెళ్ళాలి మనం అని చిన్నప్పటి నుంచే పిచ్చి. ఆ మ్యూజిక్ అంటే పిచ్చి నాకు. దాంతో మనం ఇండస్ట్రీకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచే డిసైడ్ అండి నేను. బేసిక్గా నేను ఇండస్ట్రీకి జాయిన్ కావడానికి ముందు బేసిక్గా ఉన్న సర్కిల్ ప్రయత్నాలండి. ఆల్మోస్ట్ నేను అదే ఫిలిం నగర్లో, అదే జూబ్లీహిల్స్లో ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగిన వాడిని ఫొటోస్ పట్టుకొని. ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడే నాకు కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ ఎదురయ్యారు. వాళ్ళు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ట్రయల్స్లో ఉన్నోళ్ళు, అదరు టెక్నికల్ డిపార్ట్మెంట్ ట్రయల్స్లో ఉన్నోళ్ళు అందరూ ఫ్రెండ్స్ నాకు కలిశారు. వీళ్ళంతా కలిసి ఒక మూవీ చేయాలి, ఒక ప్రాజెక్ట్ చేయాలని డిస్కషన్ జరిగేటప్పుడు నేను కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని. ఆ ట్రావెల్లోనే ఒక సబ్జెక్ట్ని అనుకొని దాన్ని డెవలప్ చేస్తూ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు నన్ను చూజ్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్కి. దాంతో ఇంకా ఈ టీం అంతా కలిసి ఒక యూత్ బ్యాచ్ అందరు కలిసి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో చేసే ఈ మూవీ వచ్చి ఫస్ట్ అంటే బేసిక్గా ఆర్టిస్టేనండి, ఆర్టిస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్, కానీ టెక్నికల్ ఎనీ డిపార్ట్మెంట్ అండి. బేసిక్గా ఇండస్ట్రీ అంతే, ఇండస్ట్రీ ఎనీ డిపార్ట్మెంట్ ఏదైనా పర్లేదు కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి. శ్రీకిషోర్ గారు నాకు ఒక 4 years బ్యాక్ పరిచయం అయ్యారండి, వేరే ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యాడు. అండ్ తను అప్పుడు ఇక్కడ డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నారు. తను తిరిగి ఇక్కడ ప్రయత్నాలు వర్కౌట్ కాక హాంకాంగ్ వెళ్ళిపోయారు అక్కడ డ్యాన్స్ టీచ్ చేయడానికి.
అక్కడికి వెళ్ళిన తర్వాత తను అక్కడ నుంచి డైరెక్షన్ కోర్స్ అది చేసుకొని ఇంకా డెవలప్ చేసుకొని టెక్నికల్గా తను డెవలప్ అవుతూ మాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. వెళ్ళే దానికి కానివ్వండి, అదర్ టెక్నికల్ సైడ్ కానీ కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. ఆ త్రూలోనే తను ఎలాగైనా సబ్జెక్టు ఇక్కడ చేయాలి, సినిమా చేయాలన్న కాన్సెప్ట్ తోటి అక్కడికి వెళ్ళారు. కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం చేసుకుందామని ఆ వేలో వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కంప్లీట్గా నాకు కిషోర్ త్రూ కానివ్వండి, కిషోర్ కానివ్వండి, ఇంకా బాలాజీ కానివ్వండి, మేమంతా కూడా ఒక 3-4 ఇయర్స్ నుంచి ఈ డిస్కషన్స్ కానివ్వండి, ఈ ఇండస్ట్రీలో వెతికే ప్రయత్నంలో ఉన్నాము. అదే బ్యాచ్ ఇక్కడికి వచ్చి డిస్కషన్ అయిన తర్వాత తను డైరెక్షన్ తోటి ఈ మూవీకి తను డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసింగ్ కూడా తనే చేశాడు ఈ మూవీ. దాంతో బ్యాచ్ అందరం కలిసి చేసామండి. 100% ఉందండి ఫ్యామిలీ సపోర్ట్ నాకు. అంటే చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మాత్రం భయపడ్డారండి ఇంట్లో. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఇండస్ట్రీ అనేది హార్డ్ వర్క్తో పాటు చాలా లక్ ఉండాలి ఇండస్ట్రీలో కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానివ్వండి, పెద్ద పెద్ద హీరోలు కానీ ఎంతో కష్టపడి కానీ ఈ స్టేజ్కి రాలేదు వాళ్ళు. దాంతో ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా భయపడ్డారు. కానీ తర్వాత నాకున్న ఈ ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, మేము చేసే వర్క్స్ చూసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఈవెన్ ఇప్పుడు నాకు ఈరోజు ఈ మూవీ చేయడానికి కానివ్వండి, ఇంత ఫ్రీడమ్గా ఉండటానికి, ఒక ఆర్టిస్ట్ అనే అతను ఇండస్ట్రీలో సర్వైవల్ కావటానికి ఒక 2-3-4 ఇయర్స్ కష్టపడుతున్నాడంటే దానికి ఎవరు సపోర్ట్ లేకుండా ఉండలేరండి. అటువైపు నుంచి మాత్రం నా ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ అండి. మా నాన్న అయితేనే ఉండి, ఇంకా మా మామయ్య అయితేనే ఉండి, అమ్మ వాళ్ళు కానివ్వండి, ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఏదనుకున్నావో అది చెయ్యి, నువ్వు నీ ప్రయత్నం అయితే చెయ్యి, కాకపోతే తర్వాత ఏదో ఆలోచిద్దాం, ముందైతే ప్రయత్నం చేయని ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అది నాకు ఈరోజు నేను ఈ ప్రయత్నం చేసి ఇక్కడ ఉండటానికి అది నాకు బాగా హెల్ప్ అయిందండి. ప్రాజెక్ట్ అంటే నేను ఇక్కడ కిషోర్ తోటి మాట్లాడుతునేటప్పుడే, బాలాజీ సనాల గారితో డిస్కషన్ జరిగేటప్పుడే ఉన్న సబ్జెక్టులు మనం ఏ సబ్జెక్ట్ చేద్దామని వాళ్ళు డిస్కషన్ జరిగేటప్పుడు మన దగ్గర ఉన్న సబ్జెక్ట్లో మనకున్న కిషోరు తన ఐడియాస్కి దగ్గరగా అండ్ మనకున్న కంఫర్టబుల్ జోన్లో మనం వెళ్ళటానికి ఈ సబ్జెక్ట్ మనం వెళ్ళగలమని ఒక డిసిజన్కి వచ్చారు బాలాజీ గారు కానివ్వండి అండ్ కిషోర్. ఇది మనం చేయాలి, ఇది మనం చేద్దామని డిసైడ్ అయిన తర్వాత దానికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, ఎవరు కెమెరా డిపార్ట్మెంట్ కానీ అదర్ డిస్కషన్లు అన్నింటిలో వెళ్తూ ఉండేది. అలా ఈ సబ్జెక్ట్ మొత్తం సర్కిల్ అండి, ఫ్రెండ్ సర్కిల్ త్రూ గ్యాదర్ చేసుకొని అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి బయట.